నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు. ఇవాల్టి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్లో మహమ్మద్ కాలనీలో ఉన్నటువంటి ఎంపీపీ పాఠశాల నందు ఇవాల్టి రోజున తిరుమల ట్రస్ట్ బెంగుళూరు వారి సహకారంతో మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చూశాము. తిరుమల ట్రస్ట్ పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వీరు ఒక ట్రస్ట్ గా ఏర్పడి గత కొన్ని సంవత్సరం నుంచి వార్తలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నటువంటి వల్లెంకొండ వెంకటరమణ గారి సహకారం తీసుకొని మేము విద్యార్థులకు ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలని గత 16 సంవత్సరం నుంచి వీరు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో సంతోషకరం. ఒక కోటీశ్వరుడు 100 మంది కోటీశ్వరులను చేస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఒక చదువుకున్న వ్యక్తి 100 మంది విద్యావంతులుగా తయారు చేస్తారు అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఇవాల్టి రోజున తిరుమల ట్రస్ట్ వారు. అంతటి గొప్ప కార్యక్రమానికి ఇవాల్టి రోజున మనతో ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య గారు ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమానికి రావడం అనేది ఒక గొప్ప విశేషం. అలాగే మన బద్వేల్ పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత గారు, అలాగే వనితా క్లబ్ ప్రెసిడెంట్ చింతకుంట ధనలక్ష్మి గారు ఇవాల్టి రోజున మాజీ డైరెక్టర్ పబ్బతి చెక్ చదివి తను నేడు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి అతను వారి యొక్క స్నేహితుల సహాయం తీసుకొని అందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి మనం చూడొచ్చు. నేటి సమాజంలో ఒక ట్రస్ట్గా ఆ ట్రస్ట్ నామకరణం మనం చూడండి, తిరుమల ట్రస్ట్. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టి తిరుమల ట్రస్ట్ అని ఏర్పడి వారి యొక్క సహాయ సహకారంతో అటువంటి గొప్ప కార్యక్రమానికి ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ గారు మన పరిటాల వెంకట సుబ్బయ్య గారు, అంటే మొన్ననే మనం ఒక న్యూస్ చూసింటాము, మైతుకూరులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులుగా కూడా ఈయనకు ప్రాధాన్యత దక్కింది. ఆయన ఇవాల్టి రోజున ఆయన యొక్క చేతుల మీదుగా ఇవాల్టి రోజున ఈ యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది సౌజన్య గారు, వి ధనలక్ష్మి గారు, అలాగే ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ కమలమ్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం అనేది ఎంతో సంతోషకరం. ప్రతి ఒక్కరూ ఇటువంటి గొప్ప పనులు ఇంకా ఎంతోమంది చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే డబ్బులు తొందరగా అయిపోతాయి, కానీ ఇటువంటి బుక్స్ పంచడం కార్యక్రమం అనేది మనం చూడండి, ఏ పిల్లవాడికైతే బుక్ మేడం అంటే బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కదా, ఏంటి అసలు బుక్సే ఎందుకు పంచాలి అని అనుకున్నారు? తిరుమల ట్రస్ట్ వారికి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు సార్. ఏదైనా కూడా ఒక దొంగ అనేవాడు ఒక ఫ్యామిలీలో పడితే అక్కడ అన్నీ దోచుకుని పోయేదానికి ఆస్కారం ఉంది, కానీ ఒక విద్య నేర్చుకున్నవాడు ఎవరు దొంగలించలేనంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి ఈ యొక్క స్కూలుకు ఈ చిన్న బిడ్డలకు ఇలాంటి సహాయం చేయడం కూడా మాకెంతో ఆనందదాయకము. మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి విద్యాదానము ఎంతో మందికి చేయాలని కూడా నేను మరీ కోరుకుంటున్నాను సార్. మా బిడ్డలకి ఇది ఇచ్చినందుకు కూడా మీకు చాలా చాలా వందనాలు కూడా చెప్పుకుంటున్నాను సార్. మనతో ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ కమలమ్మ మేడం గారు ఉన్నారు. మేడంని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ పలకరించడం అయితే జరిగింది. అనాఫా ఇవాల్టి రోజున మనతో ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మన స్కూల్ హెడ్ మాస్టర్ కమలమ్మ మేడం గారిని మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ పలకరించడం అయితే జరిగింది. మేడం, ఒక ఉన్నత విద్యారీతిలో ఉన్నటువంటి మీరు అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఈ యొక్క అంటే యాజ్ ఏ 4 years మేడం, ఈ యొక్క 24 సంవత్సరాల్లో మీరు ఎంతో మంది విద్యార్థులను క్రమశిక్షణతో నేర్పి వారు బయటికి వెళ్ళింటారు. అంటే ఈ 24 సంవత్సరాల్లో ఎంతో కొంతమంది నేడు ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉంటారు. అటువంటి వారికి మీరు ఇవాళ రోజున ఈ యొక్క తిరుమల ట్రస్ట్ అనేది చూశారు, అటువంటి వారికి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఎవరైనా కూడా ఇలాంటి పేద విద్యార్థులకు దానం చేయడం వల్ల వాళ్లకు ఎంతో కొంత ఊరట లభిస్తుందని నా ఆశ సార్.
ఇలాంటి దానాలు మరెన్నో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు బుక్సే పంచుతున్నారు కదా మేడం, అంటే పిల్లలకు ఏదైనా ఇంకా అవసరం ఉండేటి ఏమైనా మీ దృష్టికి ఏమన్నా ఉందా? అంటే ఎవరైనా దాతలు ఇచ్చేదానికి? దాతలు ఇచ్చేదానికంటే కొంచెం మాకు షెడ్ లేదు సార్, ఇక్కడ భోజనం చేయడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉంది. ఎవరైనా దాతల సహకారంతో మాకు సాయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. అదేండి, ఇవాళ రోజున మనతో హెడ్ మాస్టర్ గారు మాట్లాడిన విషయంపై మీకు స్క్రీన్ పైన కనిపించేటటువంటి నెంబర్ వల్లెంకొండ వెంకటరమణ గారిది. ఆ యొక్క నెంబర్ స్క్రీన్ పై మీకు కనిపిస్తుంది. మీరు ఎవరైనా సరే దాతలు ఈ యొక్క స్కూల్స్ కి సాయం చేయాలనుకునేవారు ఆ యొక్క నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. పార్టీ సీనియర్ నాయకులు, సూరత్ జ్యువెలర్స్ ఓనర్ మహమ్మద్ సూరత్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఏ విధంగా అనిపించింది? ఈ కార్యక్రమం చాలా బాగుంది. తిరుపతి తిరుమల ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు, మధ్యతరగతి వారికి ఈ బుక్స్ పంపిణీ చేయడము, వారి అభ్యున్నతికి, పిల్లల అభ్యున్నతి కోసము పాటుపడుతున్నారు. దానికోసం అందరం చాలా సంతోషపడుతున్నాము. ఇలాగే కొనసాగించి పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత గారు, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత గారు, అలాగే వనితా క్లబ్ అధ్యక్షురాలు చింతకుంట ధనలక్ష్మి గారు, ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య గారు, మన మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్. బద్వేల్ ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత గారు, వనితా క్లబ్ ప్రెసిడెంట్ చింతకుంట ధనలక్ష్మి గారు, వారి యొక్క సొంత నిధులతో పిల్లలకు పెన్నులు, అలాగే ఇవాళ రోజున వారికి